హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ థింగ్స్. ఈరోజు మనం సోమశిలకు వచ్చాం. క్యాంపెయినింగ్ టెంట్ వేసడానికి వచ్చాం. ఈరోజు చాలా వీడియో చేయక ఈరోజే క్యాంపెయినింగ్తో స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ టెంట్ వేద్దాం. ఈరోజు మనకు టెంట్లోకి స్పెషల్ కర్రీ ఉంది. మంచిగా చికెన్ కర్రీ వండుకొని టెంట్లో కూర్చొని మంచిగా తిని ఎంజాయ్ చేద్దాం. నైట్ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేయాలా. మీకు వ్యూ పాయింట్ చూపిస్తా. అదండి, బ్యాక్ సైడ్ కెమెరా పెట్టి చూపిస్తా. ఇది వ్యూ పాయింట్. ఇది వచ్చేసి వ్యూ పాయింట్. ఒక్కసారి చూడండి, శ్రీశైలం బ్యాక్ వాటర్ మొత్తం ఇవి. మనం ఈరోజు క్యాంపెయినింగ్ కోసం ఇంత దూరం వచ్చాం. మనం వేసే సెటప్ ఈరోజు ఇక్కడ క్యాంపెయినింగ్ సెటప్ వచ్చేసి ఇక్కడ వేసేద్దాం. మన కార్ పక్కన ఇక్కడ వంట వర్క్ వేసేసుకొని క్యాంపెయినింగ్ చేసి నైట్ స్టే చేసి మార్నింగ్ లేచి మార్నింగ్ వ్యూ పాయింట్ చూసుకొని వెళ్ళిపోదాం. ఇదే మీకు దగ్గర నుంచి చూపిస్తా. మా వాళ్ళు ఇక్కడ ఏదో మంట ముట్టిస్తారట. గాలి ఎక్కువ ఉందా? ఓకే, మా వాళ్ళు ఇక్కడ నైట్ క్యాంపెయినింగ్ కోసం మంట తయారు చేస్తారు. చేద్దాం, ప్రయోగం చేయని ఏమిద్దాం. వంట ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇంకా అరే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే అయిపోద్ది. అరేగా సామాన్ తీసి చేసేద్దాం. పట్టరి లేట్ ఎందుకు బ్రో, తొందర మంట కానీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చాం సోమశిల. తాగి ఫుల్ ఎంజాయ్ చేద్దామని. చాలా బాగుంది వ్యూ పాయింట్. ఇవాళ కచ్చే రచ్చ చేసుడే. రేపు పొద్దున అక్కడ దునుకుడే. మావాడు ఇక్కడ కట్టింగ్ వంట వర్క్ ప్రోగ్రాంలో కట్టింగ్ స్టార్ట్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, సోమశిలకు వచ్చాము. ఈవినింగ్ వ్యూ బాగుంది. నైట్ క్యాంప్ ఫైర్ ఇంకా టెంట్ వేయలేదు. టెంట్ కొంచెం వంట అంతా అయిపోయినాక టెంట్ వేస్తాం. వ్యూ బాగుంది. పక్కకి చాలా బాగుంది వ్యూ. బౌల్స్ క్లీనింగ్ అయిపోతుంది. నైట్ క్యాంప్ ఫైర్ వేద్దాం అనుకుంటున్నాము. చికెన్ క్లీన్ అయిపోయింది ఆల్రెడీ. కట్ చేసేది ఇక స్టార్ట్ చేసిరే. మావాడు కటింగ్ అయిపోతే గ్యాస్ మీద అండేసిరే. ఆయిల్ ప్యాకెట్ అందులో ఉందిరా, అక్కడ ఉంది. ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసినాం. కాకపోతే ఇక వంట వర్క్ స్టార్ట్ చేసినాం కదా, కొంచెం వాళ్ళ కట్టెలు తక్కువ ఉన్నాయి, అయిపోతాయని కొంచెం ఆపేసినాం. మిర్చి చాలారా? కోసాయి, టకా కోసాయి. మిర్చి కోసిందంటే లేదు, నువ్వు కానీ నేను అందిస్తా. కటింగ్ నువ్వు నాతో కట్టింగ్ లో నువ్వు నన్ను కాదు వేసేస్తా. నేను నీకు అందిపోతాడు ఆయిల్ వేడేటాలకి. కటింగ్ చేస్తూనే ఉండాలి. ఫటాఫట్ అయిపోతూనే ఉంటుంది. చాలా రోజుల తర్వాత మంచిగా. అక్కడ బ్యాచ్ క్యాంపెయినింగ్ చేస్తుంది. అక్కడ బ్యాచ్ మొత్తం పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ మా వాళ్ళు గ్యాస్ అంటిస్తారు. గ్యాస్ అంటు పెట్టిందంటే గత వంట వర్క్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. వంట చేస్తాను మావాడు. గ్యాస్ తీసుకొచ్చినా గ్యాస్ లీక్ అవుతుంది అనుకుంటా. అవునా సార్? లీక్ మరి దాన్ని అనుదా. గ్యాస్ లీక్ అవుతుంది అనుకుంటే పక్క పెడితే అంతే, గ్యాసులు లీక్ అవుతూనే ఉంటాయి. గ్యాస్ లీక్ అవుతుంది. ఇది ఇట్లా పట్టుకొని గ్యాస్ చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. కష్టం కాదు, కష్టాన్ని ఇష్టంగా చేయాలి. ఆ కష్టంలో ఎంతో ఇష్టంగా పిల్ల గాలి వెంకటేశ్వర చల్ల గాడిపత్తుంది. ఇట్నుండి గాడిపత్తుంది, అట్నుండి గాడిపత్తుంది. మంట మండుతుంది పక్క. పచ్చ సీసల్లో కచ్చ మందుంది. కడుపారాను బావుర నా కొడుక. ఒక్కో పెగ్గు దాగంగా నీకొక్కొక్కటి గుర్తొస్తాది. బారు ఓనర్కి చెబుతాను, నువ్వు బాధపడకు నా కొడుక. యో అను 10 లంగా నువ్వు తాగాలి, 10 బాటిల్ అయినా ఉడవాలి. ఓనర్కు చెబుతాలే, బాధపడకు నా కొడుక. పొగలు వస్తున్నాయి శ్రీనివాస్. దాని దగ్గర పెట్టే జామ్ అంటుకుంటుంది. మరి పొగ అల్లం వేస్తాను మావాడిగా. అద్దరిపోవాలరా సీనియర్ల కర్రీ.
కేక పుట్టించేయాలి. గొట్టాలు తెచ్చావేట్రా? హోటల్ లేదు, ఉన్నారు ఏంది? హోటల్ కర్రీ ఉంది, మన ఇంటి వంట. దుడ్లు దుడ్లు ఇచ్చినావా సామె? దుడ్లు అన్నిటికాడ ఇచ్చినావు ఏంటి? ఈరోజు మా దాంట్లో క్యాషియర్ వెంకటేశే. అకౌంటెంట్ సారీ అకౌంటెంట్. క్యాషియర్ అకౌంటెంట్ కాదు, క్యాషియర్. అకౌంటెంట్ నువ్వు, నోట్ ప్యాడ్ నోట్ చేసేది నువ్వు, నువ్వు నోట్ చేస్తావు. మేము నార్మల్ అంతే, మాదేం లేదు. నో మేనేజర్. ఓకే ఓకే. అది పసుపురా. పసుపు ఎల్లో ఉంటుంది కదా, ఎందుకురా? అవునా, అడగాలి. పసుపు వేసిండో మావాడు కర్రీలో. ఓ పోకిరి పిల్లగా బంగారు అనేదాన పక్కకి వెళ్దాంరా చిట్టమ్మ, అదే మనం పక్కకి వెళ్దాంరా సిలకమ్మ. గంట పెట్టే కదా, ఏడికన్నా పోదామే ఎంకమ్మ, మనం ఏట్లకన్నా పోదామే ఎలకమ్మ. నేను గుడ్డేలుగులాగున్నా, నువ్వు గులాబ్ పువ్వు లెక్కుంటివే, నేను గుర్రమూల శంగలిచ్చిన, నువ్వు చిలక లెక్క వలిగితే పోరి. కారం కారం లెక్క ఉంటుంది, కారం గట్టిగానే ఉంటుందిరా. తక్కువనే తెచ్చిన గట్టిగా ఉంటుందిరా, కారం ఎక్కువ ఉంటుంది అంటున్నా. మరి తక్కువ ఉంది అందులో. పంచ బ్రో, పంచ పలక్నామకే పంచ. పంచ అంటే ఇలా ఉండాలి. నువ్వెవరు? మీరెవరు? మా ఊరే. ఉప్పు అట్లనే ఉంటుంది. ఇక అన్ని ఫస్ట్ ఎత్తాను మొత్తం. కలపందేరా, ఉప్పు కలిపిందే శ్రీనివాస్, అందుకే కారం ఎక్కువ ఉంటుందని చెప్తున్నా శ్రీనివాస్. అది ధనియాల పొడి, గరం మసాలా బ్రో. గరం మసాలా ఓకే, ధనియాల పొడి కూడా ఉంది బ్రో. చెప్పు బ్రో. ఇప్పుడు నాకు డౌట్ రా, చెప్పు. ఏందనంటే ఇప్పుడు మనకు చదివిన సార్లు ఉన్నారు కదా, అవును, ఫస్ట్ సార్కు చదివి వాళ్ళు చెప్పారంటావు? సారే ఆ సార్కు ఫస్ట్ చదువు సార్కు ఎట్లా తెలుసు చదువు? ఏమో అది నాకు కూడా తెలియదు, అడగలేము. అంటే డౌట్ వచ్చింది నాకు అట్లా. నీకు వస్తాయి బ్రో, అన్ని డౌట్లు వస్తాయి. చదువుకున్నప్పుడు వస్తా అడుగుతా అయిపోవు సార్. అంటే అప్పుడు డౌట్స్ అన్ని ఇప్పుడు వచ్చినాయి, అప్పుడు రాలే. చింతపరి అనుకొని వేస్తారు కాబట్టి, చింతపరి అనుకొని వేస్తే ఆయిల్ పోయిరా. నువ్వు ఆగు, అడతాడు మనకేం తెలియదు. మనం ఎందుకు వాడి వంట వాడు చేసుకొని. కేజీన్నర చికెన్ వేసేస్తాను మా వేసేస్తాను 2-3 పీసులు ఇస్తే అందులో కాల్చుకుంటున్నారు. షర్ట్ బ్రో, ఇప్పుడే బ్రో. ఎందుకులే ఇక వద్దులే, ఇంట్లో వేసే మళ్ళీ కూడా కలుతుంది. మళ్ళీ ప్రాసెస్ మళ్ళీ మీరు ఓకే అంటే తింటా అంటే కాలుస్తారు, మళ్ళీ కలబెట్టినాక తింటా అంటే కాలుతాడు సార్. ఆ మసాలాతో 4-5 వేరా. అది కాదులే, కాదు పని కాదు. ఆల్మోస్ట్ కర్రీ కంప్లీటెడ్. నెక్స్ట్ రైస్ ఎక్కియడమే, ఇక టెంట్ వేయడం. రైస్ పెట్టి టెంట్ వేస్తాం. రైస్ పెట్టేసి టెంట్ వేస్తే కథం సెట్టిగా సెట్టింగ్ అదర్స్. కర్రీ అనగా వేడే ఉంటుంది, కాలుతుంది బ్రో. కర్రీ అనగా కాలదా? సెట్ అయిపోయింది, అది అప్పుడే ఉడికింది. అది ఇంకా కందనకాయ ఇస్తావారా ఉడికిందని, వేరే ఎట్లా కట్టిన పడే. కథం కర్రీ క్లియర్ అయిపోయింది. ఇక్కడ షాప్ ఉంటుంది, తీసుకొద్దాం బ్రో. నడుచుకుంటా పోయి తీసుకొస్తా అయిపోతుంది. షాపులు ఉన్నాయి, పెరుగు తీసుకురాలని ఎందుకంత ఎగ్జాక్ట్ అవసరం లేదు బ్రో, మనకు షాప్లో ఉంది. రైస్ పెట్టేద్దాం బ్రో. ఏ గంజ అది వెంకటేష్ ఈయన ఇయ్యాల వేసింది ఏం లేదు. వెంకటేష్ది అచ్చడో పన్నాడు, కథం షాప్ కొని అన్నాడు. ఇవాళ మొత్తం చేసింది లేదు, ఏం లేదు. కళ్ళ మందట, ఓ పని లేదు పాట లేదు, దున్న పొద్దుగా అన్నాడు. ఇక్కడ అయిపోయిందా? కొత్తిమీర వేసి దించేసారేనా? ఇంకేమి 2-3 సార్లు అడగాలి, అడుగు. అవును బ్రో. టెంట్ స్టార్ట్ వేయడం 5 ఇయర్స్ అవసరం లేదు, గిది ఒకటే ఇక. అవునని సలాకల తర్వాత దిద్దాం. స్టార్ట్.
మంచిగా వెచ్చగా ఉంది. లైట్ పెడితే ఆగిలా, లైట్ పెడితే మస్తు ఉంటుంది. ఇంకా మంచిగా పడుకోవచ్చు అబ్బా నిజంగానే. మీరు అందరు బయట ఉండదు బాగుంది బ్రో. ఫుడ్లోకా ఫిల్ చేయి కడిగినావా బట్టలు? దాని మీద పెట్టుకో, బండ మీద పెట్టుకొని ఫిల్ చేయి బ్రో. ఓకే, కర్రీ అయిపోయింది. మంచిగా సిట్టింగ్ చేసినాం. బాగుంది, చాలా మంచిగా ఉంది కర్రీ. మస్తు ఉంది రా సీనా. బాగుంది కర్రీ. బాగుంది కర్రీ. వెంకటేష్ మంచిగా ఉంది. బాగుంది కర్రీ. సిట్టింగ్ చేసినాం, తింటున్నాం. బాగా నన్ను నేను చూపించుకోవాలిగా. సూపర్ ఉంది. ఓకే, ఇక నైట్ ఇంత తినేసి కథం టెంట్ లోపలికి వెళ్ళి పడుకొని తెల్లారంగా మార్నింగ్ వ్యూ ఎంజాయ్ చేయడమే. అంతే, కచ్చా కచ్చా. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. హాయ్, హలో. నైట్ ఆల్మోస్ట్ ఎంత అవుతుంది రా టైం? 12 అవుతుంది. మంచిగా క్యాంపెయినింగ్ ఇవ్వదాకా చేసినాం. ఇంకోసేపు కూడా క్యాంప్ ఫైర్ వేసుకుందాం. అందరు ఆల్మోస్ట్ పడుకున్నారు చుట్టుపక్కల. ఇటు అందరు టెంట్లు వేసుకున్నారు. చుట్టుపక్కల ఎక్కడ చూసిన వినిమాసం కొంచెం పాటలు పెట్టి డ్యాన్స్ కూడా చేస్తారు కొందరు. అక్కడైతే ఇంకా నడుస్తుంది పార్టీ. అక్కడ ఏం కనిపిస్తలే అనుకుంటా ఆల్మోస్ట్. ఇక మావాడు ఇక్కడ ఇది మంచి పీస్ఫుల్ ఉంది మైండ్. ఇన్ని రోజులు వర్క్ చేసి ఇప్పుడు బాగుంది వర్క్. తలకైనా ప్లే కొంచెం పీస్ఫుల్ అయింది మైండ్. మీకు చూపిస్తా బ్యాక్ ఎట్లుందో చూడండి. వాటర్ ఇక్కడ కొండలు మొత్తం ఏం కనిపిస్తలే అనుకుంటా. ఆల్మోస్ట్ ఏం కనిపించదు మీకు. మొత్తం కొండలు ఉన్నాయి. నాయిస్ వస్తుంది. మావాడు ఇక్కడ తిరుగుతాడు, అద్దానంగా తిరుగుతాడు. ఇక చూడరా మనిషి, ఈ మనిషి ఏమో చేస్తాడు ఇక్కడ. అది ఓకే. హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎప్పుడు లేచాం అట్లకి. ఇక్కడ చూడండి ఇంతమంది టెంట్ వేసిండ్రు. ఫుల్ మంది టెంట్ వేసిండ్రు. ఇక్కడ ఉన్నాయి. ఇంకా మీకు వ్యూ చూస్తా బ్యాక్ సైడ్ నుండి మార్నింగ్ చూడండి. సూర్యుడు వస్తుంది. ఇంకా మస్తు ఉండేది కదా. సూర్యుడు వెళ్తే వస్తుంది టైంలో 6:30 అయితే 6:37 అవుతుంది. ఇంకా సూర్యుడు రాలేదు. సూర్యుడు ఎలా అయిపోతుంది? యాడికి పోయినా స్వామి? పొద్దున్న లేచి వ్యూ చూస్తే అద్దరిపోయింది. ఏమంటావు శ్యామ్ కుమార్? బాగుంది, మస్తు ఉన్నది వ్యూ పాయింట్గా. ఎక్సలెంట్ ఉంది. ప్రశాంతంగా ఓన్లీ కాకల సప్పుడు ఒకటే వినబడుతుంది. వెనక సన్ రైజ్ అవుతుంది, ఇంకా రావట్లేదు సూర్యుడు. ఇక్కడ అవుతుంది. ఇక్కడ రెడ్ కలర్లో ఎల్లో, రెడ్, ఆరెంజ్ కలర్ వచ్చింది. ఇక్కడనే వస్తుంది. పిలిచిన ఆల్రెడీ సూర్యుడు తయారైపోతుంది. ఏగిరా సామే. మన టెంట్ ఇక్కడ ఉంది. చూద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకవేళ సన్ రైజ్ అయితే చూపిస్తా, క్యాప్చర్ అయితే వీడియోలో. అప్పుడప్పుడు ఇది ఒకటే తినడం ఒకటే కాదు, తోడు కూడా బాగా ఉంటుంది తెలుసా. నీకు చెప్తాను. ఆడియో ఇచ్చినప్పుడు మంచిగా అగో దీన్ని మళ్ళా ఇక సోప్ పెట్టి కూడా అవసరం లేదు. ఉసుక పెట్టి రాకే సెట్ అయిపోతుంది. ఏమంటావు? సన్ రైజ్ అదిరిపోయింది. ఇప్పుడే ఇక్కడ బాసాలు తోయినాం, అటు పోయినాం. వ్యూ చూడండి ఒకసారి. మార్నింగ్ అదిరిపోయింది. వస్తుంది వ్యూ మాత్రం. చుట్టూ కొండలు.
head.